సిద్దిపేట మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. సిద్దిపేట మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. సిద్దిపేట మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు.
సిద్దిపేట మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు తరలివస్తున్నారు. ఇక సిద్దిపేట మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట అలాగే మెదక్ జిల్లాలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది? సింధూరా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికి సుమారు 15% వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా అధికారులు దీని పర్సంటేజ్ ని బయటపెట్టినప్పటికీ కూడా సుమారు ఉదయం 2 గంటల ఈ పోలింగ్ శాతాన్ని 10 నుంచి 15% వరకు పోలింగ్ నమోదైనట్టుగా మనకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఈ రోజు పట్టణ ప్రాంతం కాబట్టి కొంత మందకోడిగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఇప్పుడు కొంత పుంజుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్యూ లైన్ కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత మందకోడిగా ఓటర్లు వచ్చి అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గజ్వేల్లోని సంగంపల్లికి సంబంధించిన ఒక పోలింగ్ బూత్ లో ఉన్నాం. ఇప్పటికే కొంతమంది ఇక్కడికి వచ్చి ఓటు వేసి వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మిగతా ప్రాంతాల్లోనైతే చాలా ప్రాంతాల్లో కొంత క్యూ లైన్లు పెద్ద ఎత్తున కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం మనకైతే ఎక్కడా పెద్దగా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా రిపోర్టు కాలేదు. అంతటా కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అటు పోలీసులు ఇటు ఎన్నికల అధికారులు పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో పెద్దగా గొడవలు మాత్రం జరిగినట్టుగా మనకి ఇప్పటి వరకు రిపోర్టు కాలేదు. మొత్తంగా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలు గజ్వేలు, అట్లాగే దుబ్బాక, చేరియాల, అట్లాగే హుస్నాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల జరుగుతున్నాయి. అట్లాగే మెదక్ జిల్లాలోనైతే మెదక్, నర్సాపూరు, రామాయంపేట, తూప్రాను ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అటు సంగారెడ్డి జిల్లా వచ్చేసరికి 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అటు జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ మున్సిపాలిటీ, అట్లాగే కోహీర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఆందోళ్ జోగిపేటకు సంబంధించి ఆందోళ్ జోగిపేటలో మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పటంచెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలకు ఇస్నాపూరు, ఇంద్రేశము, అట్లాగే గుమ్మడిదల, గడ్డపోతారము ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతుంది. మొత్తంగా 20 మున్సిపాలిటీల్లో మనకున్నటువంటి రిపోర్ట్స్ మేరకైతే ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా మనకు రిపోర్టు కాలేదు. మొత్తంగా ఈ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో 1,01,85 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అటు మెదక్ జిల్లాలో 87,185 మంది ఓటర్లు మొత్తంగా 4 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఇంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి 3,41,785 మంది ఓటర్లు ఆ ప్రాంతంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా అటు సంగారెడ్డి, జహీరాబాద్ ఈ 2కు సంబంధించిన మున్సిపాలిటీల్లో అటు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాల్లో 15-20 వేలకు సంబంధించిన ఓటర్ల సంఖ్య మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ సంగారెడ్డి జిల్లాలో కనిపిస్తుంది. అయితే ఎన్నికల ప్రక్రియ ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. పోలింగ్ బూత్ల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా పోలింగ్ బూతుల్లోకి అనుమతించడం లేదు. ముఖ్యంగా పోలింగ్ బూతుల్లోకి వెళ్లేటువంటి వాళ్లకు కూడా పూర్తిగా సెల్ ఫోన్లు తీసేసుకుని వాళ్ళని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా వాళ్ళని చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నది కాబట్టి లోపలికి ఎవరు ఇంకు గాని ఇంకా ఇతర వస్తువులు గాని తీసుకువెళ్లి బ్యాలెట్ పేపర్ల మీద చల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళని చెక్ చేసిన తర్వాతనే వాళ్ళని లోపలికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పోలింగ్ బూత్లకు దాదాపు 500-600 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని ఏ పార్టీ వాళ్ళని కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎవరిని కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇటు పోలింగ్ సందర్భంగా సమస్యాత్మకమైనటువంటి
పోలింగ్ బూత్ల వద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందాక మనతోటి అడిషనల్ ఎస్పీ కుశాల్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూస్తున్నామని, ఎవరైనా పోలింగ్ కు ఇబ్బందులు కలిగించినట్టయితే వాళ్ళ పట్ల చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకైతే ఎక్కడా ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగినట్టుగా మనకు రిపోర్టు కాలేదు. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఇప్పటికీ ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నది. అంతటి నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సుమారు ఇప్పటి వరకు అందిన సమాచారం వరకు అనధికారికంగా ఇప్పటికే అఫీషియల్ గా అధికారులేమీ ప్రకటించినప్పటికీ కూడా దాదాపు 15% తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి చాలా ప్రాంతాల్లో వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినట్టుగా మనకు రిపోర్ట్స్ అందాయి. గజ్వేల్లోని 1-2 వార్డుల్లో కావచ్చు, అటు సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాదు, అట్లాగే ముఖ్యంగా మెదక్ ప్రాంతంలోనైతే పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసినట్టుగా అక్కడి ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్టుగా మనకు రిపోర్ట్ అయింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఘటన, నిన్న ఉదయం మైనంపల్లి రోహిత్ స్వయంగా ఒక వార్డులోకి వెళ్లి 15-30 వార్డులోకి వెళ్లి ఆయన డబ్బులు పంపిణీ చేయిస్తున్న క్రమంలో అక్కడి వాళ్ళు తిరగబడ్డటువంటి విషయం కూడా బయటపడ్డ విషయం తెలిసిందే. నిన్న ఉదయం అటు సంగారెడ్డికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగ్గారెడ్డి సదాశివపేటలకు స్వయంగా వెళ్లి అక్కడ చాంద్ హోటల్ వద్ద డైరెక్ట్ గా ప్రజలకు, ఓటర్లకు డబ్బులు పంచుతున్నటువంటి పరిస్థితిని కూడా బహిరంగంగా పంచుతున్నగా పట్టుకున్నటువంటి పరిస్థితి. అతని మీద పోలీసులు కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా ఎదురైనటువంటి పరిస్థితి. అంటే చాలా ప్రాంతాల్లో కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళు వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఇటు అధికార పార్టీకి దెబ్బ వచ్చే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎట్లాగైనా ఈ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం కోసం విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకున్నటువంటి రిపోర్ట్స్ బట్టి తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో బెదిరింపులకు గురి చేయడము, అభ్యర్థులను బెదిరింపులకు గురి చేయడము, ప్రతిపక్షానికి సంబంధించిన అభ్యర్థులను బెదిరింపులకు గురి చేయడము, ఓటర్లు ఎవరైతే తమకు ఓటు వేయడానికి ముందు వస్తారో ఓటు వేయడానికి నిరాకరిస్తున్న వాళ్ళ పట్ల వాళ్ళు ఓటింగ్ రాకుండా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇతర అటు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, ఇతర ప్రతిపక్షాలకు కావచ్చు, వాళ్ళు ఓటు వేస్తారని చేత ఎవరైతే అనుమానాలు ఉంటాయో ఆ ఓటర్లను ఓటు వేయడానికి రాకుండా చూసేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇక నిన్న హుస్నాబాద్ మున్సిపాలిటీలోనైతే నిన్న రాత్రిపూట పూర్తిగా పోలీసులంతా కూడా పట్టణాన్ని దిగ్బంధం చేసి వాళ్ళు ఎవరిని కూడా లోపలికి రాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆ పట్టణంలో తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఆయన నిన్న నిబంధనలను ఉల్లంఘించి, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ప్రచారం చేసినటువంటి పరిస్థితి హుస్నాబాద్ లో కొనసాగింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు తీవ్రంగా ఖండించారు. అటు మెదక్లో జరిగినటువంటి ఈ రోహిత్ చేసినటువంటి చర్యల పట్ల కూడా పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, అధికార పార్టీ వాళ్ళంతా కూడా అధికార దుర్వినియోగం చేయకుండా చూడాలని చెప్పి ఆమె ఎన్నికల అధికారులను, అటు పోలీసులను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ఒకవైపు అధికార పార్టీ నుంచి ఈ దుర్వినియోగం అయితే కొనసాగింది. కానీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటి వరకైతే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంతటా కనిపిస్తూ ఉన్నది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.